ఉండటానికి కృప చూపావు. చక్కగా పాడుచు నీ నామాన్ని మహిమపరుస్తున్న నీ బిడ్డలందరిని బట్టి నాయనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆత్మదేవుడా ఆకర్షించు నాయనా. గడిచిన దినాలలో విన్న మాటలన్నీ మేము స్మరణకు తెచ్చుకొని ఇంకా రాబోయే దినాల్లో వినవలసిన మాటల కొరకు సిద్ధపడి నీ ఎదుట నిలబడి నీ వద్దే కూర్చొని నేర్చుకుంటున్నాము. మాకు సహాయం చేయండి, గ్రహింపు దయచేయండి. మనస్సులో గ్రహింపు కలగాలి, ఆలోచన విధానములో పూర్తిగా నిర్ణయం జరగాలి, హృదయములో పూర్తి త్యాగము చేసుకొని సమర్పించుకోవాలి. ఇలాగా ఉండినట్లుగా సంఘాన్ని విశ్వాసులను బలపరిచి దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఎంత దూరం ప్రయాణం చేసాం? యేసేపు దగ్గరికి వచ్చాము. అంటే యాకోబు కుమారుడు యేసేపు దగ్గరికి వచ్చాం. యేసేపుతో అన్నదమ్ములు గొర్రెలు మేకల మందలు మేపుతున్నప్పుడు వారు చేసిన కార్యములను యేసేపు యాకోబు దగ్గరికి తీసుకొస్తూ ఉండేవాడు అని మనం గత రాత్రి విన్నాం కదండి. ఈ రాత్రి ఇంకా యేసేపు చరిత్రలోనే మనం ఉందాము. సుమారు 37 కాణించి లెక్క పెడితే 50 అధ్యాయాలు. అంటే 37 తీసేయండి, 50లోని 40 అంటే 3 10 13 అధ్యాయాలు యేసేపు చరిత్ర ఉంది. కాకపోతే సింపుల్గా నేను అక్కడక్కడ చూపిస్తాను, మీరు ఆలకించండి. చాలామందికి యేసేపు చరిత్ర తెలిసినదే. అయితే దీనిలో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. భయము కలిగి భక్తి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, భయము లేకుండా భక్తి చేయకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు అన్నది 2 విషయాలు గ్రహించండి. యాకోబుకు 12 మంది కొడుకులు. ఈ 12 మందిలో ఎంతమంది భక్తి గలవారు, ఎంతమంది భక్తి లేనివారు అన్నది మనం గ్రహించాలి. చరిత్ర మనం వింటున్నాం కాబట్టి జీవిత చరిత్రలు ఈ సంవత్సరం దేవుడు మనకి చెప్తున్నాడు. అందుకు ఆలకించే మీరు కూడా గ్రహించండి. ఏది పట్టినట్టుగా మనం వదిలేయకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మనము తెలుసుకొని భక్తి కలిగి ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు, భక్తి లేని వారిని ఏం చేశాడు. అమ్మో, నేను కూడా భక్తి లేకుండా ఉండకూడదు, భక్తి కలిగి జీవించాలని ఆలోచనలు చేసుకోవాలి. ఇది మన విశ్వాసం. ఇప్పుడు మరొక మాట చదివిస్తున్నాను, బాగా మీరు చూడండి. 5వ వచనం చూడండి. 37వ అధ్యాయము 5వ వచనం కానీ చదువుదాం. యేసేపు ఒక కలగని తన సహోదరులకు అది తెలియజెప్పగా మరీ ఎక్కువగా అతని మీద పగబెట్టేది కదా. ఇంతకు ముందే పగ ఉంది యేసేపు మీద వారి అన్నలకి. ఎందుకని పగబెట్టారు? వారు చేసే కార్యాలు అన్నిటి గురించి తండ్రికి చెప్పేస్తున్నాడు. తండ్రి ఏమో కోపగించి, ఏంట్రా మీరు పని చేస్తారు అలాగని వారి మీద చాలా కోపంతో ఉన్నాడు యాకోబు. అయితే అలాగ కొన్ని దినాలు గడిచిపోయాయి.
యేసేపు ఒక రాత్రి నిద్రపోతూ ఉంటే ఒక కళ వచ్చింది. ఆ కళ ఎవరికి చెప్పాడు? వారి అన్నదమ్ములకి చెప్తున్నాడు. ఏమంటే యేసేపులో ఏమి లేదు అంటే ఎటువంటి కల్మషము లేనివాడు. అన్నలు కదా, మా అన్నయ్యలు కదా, కళ చెప్పితే తన భావం ఏదని చెబుతారేమో అనుకొని అన్నలకి కళ గురించి చెప్పాడు. కళ గురించి చెప్తే వారు ఇంకా ఎక్కువగా పగబెట్టేశారు. 9వ వచనానికి రండి. ఇప్పుడు అతడు మరొక కలగన్నాడు, తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. తెలియజెప్పినప్పుడు అతనితో, ఏమిటి? నీ తల్లియు నేనును నీకు సాష్టాంగ పడదామని అతను గద్దించిన. తండ్రి కూడా ఇందులో ఉన్నాడు, తల్లి కూడా ఉంది, అన్నదమ్ములు కూడా ఉన్నారు అండి. ఇక యాకోబు కూడా ఏకమైపోయాడు. ఎవరితోని? 11 మంది కొడుకులతో ఏకమైపోయాడు. 2 సార్లు యేసేపు కలగాస్తే ఆ కళలో ఉన్న భావాలు కూడా చెప్పేస్తున్నాడు ఆయనే. ఇలాంటి కళ వచ్చింది నాన్న, ఇలాంటి కళ వచ్చింది అన్నయ్యలారా అని చెప్పేస్తే ఈ కళని, ఆ భావాలను ఆలకించిన అన్నదమ్ములు కానీ తండ్రి కానీ అందరికీ కోపం వచ్చేసిందండి. ఇంకా ఒంటరిగా ఏమండి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇంకా చూద్దాం. అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు కదండి. జ్ఞాపకం ఉంచుకున్నాడు. యాకోబు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ అన్నదమ్ములందరూ అసూయపడ్డారు. ఏమంటే అంతకుముందు ఏం పడ్డారు? పగబెట్టారు. అంతకుముందు ఏం పడ్డారు? కోపగించుకున్నారు. చూడండి, అన్నదమ్ములందరూ కోపగించుకున్నారు యేసు మీద. ఎందుకు? సమాచారం తండ్రికి చెప్పేస్తున్నారని ఒకటి. రెండవది, కలగాసి మీరందరూ కూడా నాకు దండం పెడుతున్నారు అన్నట్లుగా భావాలు కూడా చెప్పాడు. తర్వాత మరొక కలగాసి, ఏమండి, సూర్య చంద్రులు తల్లిదండ్రులను పోల్చి, ఏమంటే 11 నక్షత్రములు ఉన్న వాళ్ళందరిని పోల్చి ఆయన మాట్లాడుతామంటే ఈ మాటలు ఆలకించిన అందరికీ కోపం వచ్చింది. అసూయతో అందరూ కూడా, ఏమండి, అసూయతో అందరూ కూడా ఏం చేశారు? యేసేపు మీద పగబెట్టేశారు. పగబెట్టేసి ఇక ఈయన్ని మనం ఎలాగైనా సరే ఏం చేయాలనుకుంటున్నారమ్మా వీళ్ళు? ఎలాగైనా సరే ఇక యేసేపు యొక్క కలలు, భావాలు ఏమవుతాయో అన్నట్లుగా వీరందరూ పగబెట్టేశారండి. 14వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు అతడు, నేను వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకోమని తెమ్మని అతనితో చెప్పి లోయలోండి అతన్ని పంపించాడు. బాగా గమనించండి. ఏమండి, ఇంత కోపముతో ఉన్న అన్నదమ్ముల దగ్గరికి నిజముగా యేసేపుని పంపించవచ్చా యాకోబు? అరే, పగబెట్టారా బాబు, నేను ఏదో చేసేలాగున్నారా, నేను కొట్టిలాగున్నారా అనుకున్నవాడు యాకోబు ఏమనుకొని యేసేపుని ఏం చేయాలా? మందల తోలుకెళ్ళి ఆళ్ళే వస్తారులే అని వదిలేయాల. అయితే యేసేపుకి, ఏమండి, వీరు అసూయపడ్డారని, వీళ్ళు కోపగించుకున్నారని, వీరు పగబెట్టారని ఈ సమాచారం ఏమీ ఆయనకి తెలియదు. మనసులో ఏ కపటము లేనివాడిగా జీవిస్తున్నాడు యేసేపు.
ఏమండి? అలాంటి యోసేపుకి తండ్రి అయిన యాకోబు అన్నాడు, అరే బాబు, మీ అన్నయ్యోళ్ళు చాలా రోజులైంది మందల తోలుకెళ్ళి, వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నాకేమో తెలియట్లేదురా, నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళ సమాచారము తెలుసుకొని రారా బాబు అలాగని యోసేపుని యాకోబు పంపించాడు. ఆ తర్వాత మాట చదవండి. ఇటు అటు తిరుగుచుండగా ఒక్క మనుష్యుడు అతను చూసి, నువ్వు ఏమి ఎదుగుచున్నావని అతను అడగగా, అందుకు అతడు యోసేపు, నా అన్నలను ఎదుగుచున్నాను, వారు ఎక్కడ మందలను మేపుచున్నారో నాకు కొంచెం సమాచారం చెప్పు అంటే, అందుకు ఆ మనుషుడు అన్నాడంట, ఇక్కడ నుంచి వారు ఒక ప్రదేశానికి సాగెళ్తున్నారయ్యా, వారు సాగెళ్ళక మునుపు పలానా ప్రదేశానికి వెళ్దామని మాట్లాడుకున్నారయ్యా, నేనైతే ఆ మాటలు విన్నాను, అక్కడ కానీ వెళ్ళిపోయారేమో మీ అన్నయ్యళ్ళు, ఎల్లు అలాగని ఆ మనుషుడు యోసేపుకు చెప్పాడు. అప్పుడు యోసేపు ఏం చేశాడు? వెళ్ళి కలుసుకొనును. చూడండి, యోసేపు అన్న దగ్గరికి రాకముందు వారు దూరము నుండే యోసేపును చూసి, ఎలాంటి ఆలోచనమా? దురాలోచన, దురాలోచన, దుష్టుని ఆలోచన. ఎవరిని చంపాలని? యోసేపును చంపాలని అన్నదమ్ములకి ఏంటి? మంచి ఆలోచన, చెడు ఆలోచన? అసలు ఆయన చేసే క్రియలే చెడ్డ క్రియలు చేశారు అంతకుముందు. ఇక మరొకటి ఏం చేయాలనుకుంటున్నారు? యోసేపు అన్నవాడిని మనం చంపేస్తే ఇక మనకి ఎటువంటి మన వార్తలు చెప్పేవాడు ఉండడురా అనుకున్నారు అందరూ. వినండి, ఏ పాపం ఎరగని, ఏమండి, ఏ అన్యాయము చేయలేని, అందరు క్షేమమును కోరే యోసేపుని గురించి ఇంత చెడ్డగా ఆలోచిస్తున్నారు, ఇంత చెడ్డగా ఆలోచిస్తున్నారు. ఏమండి, ఈనాడు కూడా నేడు సమాజంలో ఇలాంటి విశ్వాసులు ఉన్నప్పుడు కూడా, ఇలాంటి భక్తి పరులు ఉన్నప్పుడు కూడా, ఇలాంటి వారి మీద అసూయపడేవారు ఉంటారు, కోపగించుకునేవారు ఉంటారు, ఏమండి, పగబెట్టేవారు ఉంటారు. వీళ్ళందరి గురించి నీ ఆలోచన ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకో. ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. వాక్యం అన్నది దేవునిది కదా. అంటే మనుషులు ఎలా ఉంటారో, మనుషుల ఆలోచన ఎలా ఉంటాయో వాక్యం చూపిస్తుంది. దీన్ని బట్టి మనం నేర్చుకో ఉండాలా, జాగ్రత్త పడాలా. అందుకే యేసు ప్రభు చాలా సందర్భాలు చెప్పలేదా, మనుషుల విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ ఆ సంగతి యోసేపుకి అప్పుడు తెలియలేదేమో, మా అన్నయ్యలే కదా, మా తమ్ముడులే కదా అన్నట్లుగా వెళ్ళిపోతున్నాడు. కానీ అన్నదమ్ములందరూ పగబెట్టేశారు. పగబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? 24వ వచనంకి రండి. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి. అప్పుడు యూదా, మనము సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టి వలన మనకు ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలుకు వారిని అమ్మివేస్తే రండి, వాడు మన సహోదరుడు కదా, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమి చేయవద్దని తన సహోదరుడు చెప్పగా అందుకతడు సహోదరులు సమ్మతించిరి. మిద్యానులైన వర్తకులు గుంటలో నుండి యోసేపును పైకి
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు సహాయపడ్డారు? సహాయపడింది ఎవరు? చంపకుండా యూదా. ఎందుకు సహాయపడ్డాడు? ఆలోచించాలి మీరు. మిగతా వాళ్ళు ఎందుకు సహకరించలేదు? యూదా అన్నవాడే ఒక్కడే సహాయపడ్డాడు. ఇది రాబోయే కాలంలో మీరు గుర్తుపెట్టుకోండి. యూదాలో నుండి ఎవరు వచ్చారో, యూదాలో నుండి వచ్చిన వాడు ఏమయ్యాడో అది రాబోయే దినాల్లో మీకు దేవుడు తెలుపుతాడండి. ఈ సంవత్సరం దేవుడు క్రమముగా బైబిల్ గ్రంథం మీద నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అందుకే భక్తుపరుల యొక్క జీవిత విధానాలు మనం తెలుసుకోవాలి. భక్తి లేని వారి గురించి ఒకవేళ నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ భక్తి కలిగి ఉన్న దైవ సేవకులు లేక విశ్వాసుల గురించి తెలుసుకుంటే మనము కూడా భక్తి ఎలా చేయాలి, మనము కూడా ఎలాంటి భక్తిలో నడాలి అన్నది మీరు నేర్చుకుంటే ఇదిగో ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించబడతాం, ఇలాంటి ఘోరమైన స్థితి నుండి విడిపించబడతాం. ఏమండి, యేసేపుని ఏం చేశారు? అమ్మేశారు. కానీ ఒక మంచి పని చేసినట్టే కదా. ఏంటి మంచి పని? చంపకుండా వదిలేశారు. ఏమండి, యేసేపు మరణించకుండా సజీవుడిగా ఉండడానికి ఎవరి ఆలోచన ఇది అంటే, ఏమండి, ఎవరి ఆలోచన మనుషుల్లోకి వచ్చింది అంటే దేవుని ఆలోచన అండి. ఇది తప్పించటానికి, ఏమండి, రక్షించటానికి మన దేవుడు ఎటువంటి వాడంట? సామర్థ్యత కలిగిన దేవుడు. ఏమండి, రక్షించటానికి తప్పించటానికి దేవుడు సామర్థ్యత కలిగిన వాడు. అందుకే విశ్వాసి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉండాలి. విశ్వాసులందరూ కూడా, ఏమండి, మా అన్నయ్యలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు అని ఎక్కువగా భావించకూడదు. అమ్మా, మీరందరూ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక సలహా చెప్పనా వద్దా? స్త్రీలు అన్న వారికి ఒక పురుషుడు ఉంటాడు కదా, భర్త అన్నవాడు ఉంటాడా ఉండడా? అంటే నీ భర్త విషయమై నువ్వు ఎలా ఉండాలని వాక్యంలో ఉందంటే, భర్తను బట్టి నువ్వు సంతోషించు, భర్తను బట్టి నువ్వు సంతోషించు, కానీ నువ్వు అతిశయించకూడదు. అర్థమైందా పాయింట్? భర్తను బట్టి సంతోషంగా ఉండు, కానీ ఆ భర్తను బట్టి నీవు అతిశయించకూడదు. ఈ మాటను కొంచెం ఆలోచనలో పెట్టుకోండి. నేను దాన్ని వివరించను, కానీ అంటే మీరు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ మాట వాడాను, లేకపోతే అందరూ వాడు. నేను అలాగా పురుషులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాలనుకోండి. అంటే భర్తను బట్టి సంతోషంగా ఉండాలి అని చెప్పాడు పాస్టర్ గారు లేక సేవకుడు. ఏమండి, ఆ భర్తను బట్టి అతిశయించవద్దు అన్నాడు. ఏంటి కారణము అని మీరు ఆలోచించుకోండి. లేకపోతే బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశోధన చేసుకోండి, మీకు దేవుడే బయలుపరుస్తాడు. ఏమండి, అది అందుకని మీరు యేసేపు చరిత్రను మనం జాగ్రత్తగా తెలుసుకుంటున్నాం కదా. మరి యేసేపును, ఏమండి, యేసేపును అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత, ఏమండి, అమ్మివేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి, యేసేపును ఐగుప్తునకు వారు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ వరకు కాసేపు మీరు ఆగండి. ఇప్పుడు ఈ గొర్రెలు మేకలు మందలను తోలుకొని వెళ్ళిన వారు తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చారు.
తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చారు. ఏంట్రా బాబు, మీ వద్దకి మీ తమ్ముడిని, మీ సహోదరుని పంపించేనే, వాడేడ్రా అలాగని అడిగాడు యాకోబు. అడిగితే వారు సమాధానం ఏమిచ్చారు? ఏమండి, వారు యోసేపు అంగీని తీసుకొని, చూడండి, యోసేపుని గురించి కూడా ఒక మేక వధించబడుతుంది, లేక గొర్రె పిల్ల వధించబడిందమ్మా. ఆలోచించండి, దేని కొరకు ఇవన్నీ వధించబడుతున్నాయి? ఏమండి, గతంలో కూడా ఒక వ్యక్తిని గురించి గొర్రె వధించబడింది, గుర్తొచ్చిందా? ఏమండి, ఇషాకు బదులుగా ఒక గొర్రె వధించబడింది అక్కడ. పాయింట్ అర్థం చేసుకోండి, వదిలేయకండి. అన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా ఏదో చెబుతాడులే పాస్టర్ గారు అనకండి, అన్నీ పట్టుకోవాలా. ఇప్పుడు యోసేపు నిమిత్తం మళ్ళా ఏం వధించబడింది ఇక్కడ? మేక పిల్ల. ఏమండి, గొర్రె మేక అన్నవి సాధువైన పశువులండి. ఏమండి, మేక కూడా దేవునికి ఇష్టమైన అర్పణే. బైబిల్లో ఉంది, లేవి కాండంలో చదువుకుంటూ వెళ్తా ఉంటే అన్నీ ఉన్నాయనుకోండి. కాబట్టి ఇప్పుడు యోసేపు యొక్క వస్త్రమును చింపేశారు, యోసేపుని పంపించేశారు. యోసేపు అయితే ఐగుప్తు వెళ్ళిపోయాడు. కానీ యోసేపు యొక్క వర్తమానము యాకోబుకి ఎలా చెప్పాలి మనం అంటే, వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. ఇదిగో నానా, మేము గొర్రె మేకల మందలను తోలుకొస్తూ ఉంటే, మేము నడిచొచ్చే దారిలో ఈ వస్త్రము దొరికింది మాకు, ఇది కూడా రక్తముతో ఉంది నాన్న. ఏమండి, ఈ వస్త్రాన్ని ముంచింది ఎవరు? రక్తములో ముంచారు కదమ్మా, రక్తములో ముంచారు. పాపము లేని పశువు, దోషము లేని పశువు, ఆ గొర్రె పిల్ల రక్తములో వారు వస్త్రమును ముదికారు. ఉతకబడాలి, అది ప్రకటన గ్రంథంలో ఉంది కదా. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్న వారే పరలోక రాజ్యములో ఉంటారు, పరలోక దేశములో ఉంటారు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యోసేపు అయితే వస్త్రం లేనివాడికి వెళ్ళిపోయాడు, ఓకే. కానీ ఆ వస్త్రం ఇప్పుడు గొర్రె మేకపిల్ల రక్తములో ముంచబడి ఉంది. దాన్ని యాకోబుకి ఆనవాలుగా తీసుకొచ్చి చూపించారు. అప్పుడు యాకోబు ఏమైపోయాడు తెలుసా? యాకోబు ఏమయ్యాడో చూస్తారా ఒకసారి? చింపుకొని, గోనిపట్ట కట్టుకొని, కుమారు నిమిత్తము అంగలారుస్తూ ఏడుస్తున్నాడు. ఎవరు పోయారని? ఎవరు చనిపోయారని? యోసేపు చనిపోయాడు, చంపబడ్డా, లేదు ఏదైనా మృగం తినేసిందా అంటే ఇలా మాటలైతే మృగం తినేసిందనే చెప్తున్నారు. కానీ నిజముగా అది మనుషులు చేసిన కీడది యోసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది, యోసేపు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే యాకోబు ఏడుస్తూ అల్పిస్తూ అంగలారుస్తూ ఉన్నాడు. వారు కొడుకులందరూ వచ్చి ఓదారుస్తున్నారు, కానీ యాకోబు గారు ఏమండి ఏడుపు మానట్లేదు, ఇంకలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకెంత తీరుతుంది అంటే మనకని వదిలేశారు ఇక కొడుకులందరూ. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి దేవుని బిడ్డలారా. తర్వాత 38వ అధ్యాయములో ఉన్న మాట చూస్తారా? 38వ అధ్యాయములో ఉన్న మాట 5-6 వచనం చూడండి. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన తామారు అనే దానిని పెండ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడు. ఏమండి, ఎవరు కుమారుడు అంటే ఈయన? యూదా కుమారుడు. ఎవరి దృష్టికి చెడ్డవాడంట? యెహోవా దృష్టికి. ఇంకా అక్కడి నుంచి చరిత్ర అంతా ఏమండి 39 అధ్యాయం దాకా చదివితే వీళ్ళందరూ భ్రష్టులు అయిపోయారండి, దుర్మార్గులు అయిపోయారు. ఎవరు వీళ్ళంతా? యాకోబు యొక్క కుమారులు. ఏమండి, యూదా అయితే మంచిగా ఉన్నాడు, యోసేపును మరణములో నుండి తప్పించాడు, యోసేపు ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఏమండి, ఇదిగో యూదా అన్న అతనికి కొడుకు పుట్టాడు,
ఆ కొడుక్కి పెళ్లి చేశాడు. వాడేం పని చేస్తున్నాడంట? యెహోవా దృష్టికి చెడు కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడు దేవుడు. ఏమండి? దేవుడు ఏం చేశాడమ్మా? చంపేస్తాడు. భక్తుల్లో కరెక్ట్గా లేకపోతే, విశ్వాసంలో నిజాయితీగా లేకపోతే, ప్రార్థనలో పడుదల లేకపోతే, దేవునికి నచ్చిన కార్యములు భూమి మీద జరగకపోతే ఆ మనిషిని దేవుడు ఏం చేస్తాడంట? చంపబడేస్తాడు, చంపేస్తాడండి. ఊరుకోడు. అలాంటి దేవుడినా మనం ఆ సమస్యగా ఉండకూడదు. దేవుని దృష్టికి ఎలాంటి కార్యములు చేస్తున్నావో భూమి మీద నువ్వు గ్రహించుకో. ఇదిగో వాక్యం చెబుతుంది, బైబిల్ చెప్తుంది. ఏమండి? దేవుని యొక్క మాటను బట్టి ఏమండి ఆలోచిస్తే, ఇస్సాకు కుమారుడైన యాసేబు అన్నవాడిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? శపించాడు కదా. వాడికి దీవెన లేకుండా చేశాడు దేవుడు, ఆశీర్వాదం లేకుండా చేశాడు దేవుడు. ఏమండి? ఇలాగ వెనకెళ్తే ఏమండి ఆదాములవ్వల కొడుకులు కయ్యోను దేవుడు ఏం చేశాడు? శపించేశాడు, భూమి సారం లేకుండా చేశాడు. వాడు దేశదిమ్మరగా తిరిగాడు. వీళ్ళందరూ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినోళ్ళేనా? అవును. ఇదిగో చూడండి, యాకోబు యొక్క కొడుకులు, యాకోబు యొక్క మనవళ్ళు ఎలాంటి భయంకరమైన కార్యాలు చేయటానికి పూనుకున్నారో ఆలోచించండి. అంటే విశ్వాసి ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ ఉండాలా. విశ్వాసి ఎప్పుడు కూడా దైవ చిత్తాన్నే చేయాలా. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన ప్రకారమేగానే జీవించాలా. అప్పుడు నిన్ను దేవుడు వదలడు. యోసేపుకి 11 మంది కొడుకులు ఉన్నారు, ఒకడేమో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కానీ యాకోబుని దీవించిన దేవుడు, యాకోబుకి తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎవరితో వెళ్ళిపోతున్నాడో చూడండి. 39వ అధ్యాయం త్వరగా. వచ్చినప్పుడు ఉద్యోగస్తుడును ఐగుప్తీయుడు వచ్చిన కొనెను. అదిగో చూడండి, యెహోవా దేవుడు యోసేపునకు తోడుగా వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండే దేవుడు ఈయన? ఒకప్పుడు యాకోబు ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు దేవుడు. ఏమా? యాకోబు ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు దేవుడు, అక్కడ ప్రత్యక్షమైపోతా ఉండేవాడు దేవుడు. అయితే ఇప్పుడు ఎక్కడితో వెళ్ళిపోయాడు దేవుడు? యోసేపుతో వెళ్ళిపోయాడు. యోసేపు ఎక్కడున్నాడు? యాకోబు ఎక్కడున్నాడు? కానాను దేశంలో ఉన్నాడు. ఈ దేశానికి ఆ దేశం ఎంత దూరమో, దూరం ఎంతైనా కానివ్వండి, మొత్తం మీద దేవుడు ఎవరితో వెళ్ళిపోయాడంట? ఎందుకో? దేవుని ఇష్టమైన కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశారో మీరు చెప్తారా ఎన్న వాక్యాన్ని బట్టి? ఏమండి? అది దేవునికి అలాంటి వాళ్ళు కావాలి. చెడుతనం అన్నప్పుడు నువ్వు అసహించుకోవాలి, జుర్రీకూడదు. అవకాశం వచ్చింది కానీ దూరేయకూడదు. ఎవరు లేరు కాబట్టి చేసేస్తున్నారు, చాలామంది పాపం చేస్తున్నారండి. ఎవరు అంటే వీళ్ళే. ఎవరు? వీళ్ళే. ఎవరంటే వీళ్ళే, క్రైస్తవులే, దేవుడు నమ్ముకున్న బిడ్డలే, పేరుకి మాత్రం. చేసేవన్నీ పనులు దేవునికి విరుద్ధమైన పనులు. బాగుంటారా? బాగుపడతారా? ఏమో బాగుపడడానికి అవకాశం ఉంది అలాంటి వాళ్ళు? లేదు. అంటే ఇప్పుడు చంపేయట్లేదు కానీ దేశ దిమ్మరులుగా శపించబడి ఉంటున్నారు భూమి మీద, శాపగ్రస్తులై ఉంటున్నారు భూమి మీద. ఏమి కలిసిపట్టలేదు. ఏమండి? దైవ చిత్తానికి అనుకూలమైన కార్యాలు చేయట్లేదు. యాకోబు కొడుకులందరూ ఏం చేశారు? అబద్ధాలు చెప్పారు. ఏమండి? మోసం చేశారు. ఏమండి? పగ పెంచుకున్నారు. ఏమండి? అసూయపడ్డారు. నీతిపరుడైన యోసేపుని చంపాలనే ప్లాన్ చేశారు. ఎన్ని కార్యాలంటే వాళ్ళు చేసినవి? ఒకటైనా మంచి పని ఉందమ్మా వాళ్ళ దగ్గర? ఒక్కటైనా మంచి పని ఉందా? లేదు. తండ్రి గొర్రె మేకల మందలు అమ్మేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా షికారులు చేస్తున్నారు. ఎన్ని దుర్మార్గ పనులు చేశారండి. ఎవరు?
వాళ్ళంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారు. ఎవడు క్రైస్తవుడు అంటే యాకోబు క్రైస్తవుడు కదండి, ప్రార్థనాపరుడు కదండి, భక్తిపరుడు కదండి, దేవుని చేత దీవించబడిన వాడండి యాకోబు. ఆయనకు పుట్టిన వాళ్ళంతా ఈ సంతానం. వాళ్ళకి పుట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు దుర్మార్గులు అయిపోయారమ్మా. జాగ్రత్త. పుట్టింది నువ్వు క్రైస్తవుడిగా అయినా కానీ నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ క్రియ ఎలా ఉందో నువ్వు పరిశీలన చేసుకోయా. నువ్వు పరిశీలన చేసుకోమ్మా. క్రైస్తవ కుటుంబంలో పుట్టానంటావు, మా తండ్రి క్రైస్తవుడే, మా అమ్మ ప్రార్థన పరురాలు అంటావు. మరి ఏది కార్యాలయ్యి? మరి మీ తల్లిదండ్రులు ప్రార్థన పరులు అయితే వాళ్ళు పుట్టినవాడు నీ కార్యాలయ్యి. మరి ఒకడైనా కనబడుతుందా? అడగడా దేవుడు? అడుగుతాడు. జాగ్రత్త అంటుంది బైబిల్. ఏమండి, యోసేపునకు ఎవరు తోడుగా వచ్చేసారంట? యెహోవా తోడై ఉన్నాడు. తోడై ఉండటం వలన ఏం జరిగిందో జాగ్రత్తగా మనము చూద్దాం. చదువుతున్నాం తర్వాత. అతడు వర్ధిల్లుచు ఉండిననియు చేసిననియు దేవునికి స్తోత్రం చెప్పండి. అన్యుడు చూశాడు. ఎవరిని? యోసేపును చూసిన తర్వాత అతనుకు ఏమనిపించిందంట మనసులో? దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు, నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆయన చేసేది ఏదైనా సరే సఫలం అవుతుందని విన్నాడు. ఏమండి, ఆ అన్యుడండి దేవుడు అంటే ఎరగలేదు ఆయన. అప్పటికి తెలియదు దేవుడు ఎవరు ఆయనకి. ఫరోకి దేవుడు ఎవడో తెలియదమ్మా. తెలియకపోయినా సరే కానీ వారి ఎదుట యోసేపు దైవ కార్యములు చేస్తున్నాడు గనక, దేవునికి ఇష్టముగా ఉన్నాడు గనక, అందుకు దేవుడు యోసేపును ఏ పని చేస్తే ఆ పనిలో మంచి ప్రయోజనమైపోతున్నాడు. అది చూశాడు యజమానుడు. ఏంటి కుర్రాడు వచ్చిన కాడి నుంచి భలే ఉందే మా ఇంటికాడ, భలే పనులు చేస్తున్నాడే, చెప్పకుండా అన్ని పనులు చేస్తున్నాడేంటి? ఈ కుర్రోడికి ఎవరు చెప్పారు ఇలాగా చేయమని? ఎవరు నేర్పించారు ఈ కుర్రోడికి ఇలాగా? వీళ్ళు కన్నా తల్లిదండ్రులుగా నేర్పించారా ఏమండి అని ఆ యజమానుడు ఆలోచిస్తున్నాడండి. ఆలోచన చేస్తుండగానే ఇంకా ఆయనకు మనసులో ఒక తలంపు పుట్టేసింది. ఏంటది చూద్దాం తర్వాత. కలుగును గనుక ఎవరి యొద్ద పరిచయం చేస్తున్నాడు? ఫరో దగ్గర దేవుడు సేవకుడుగా, దేవుని బిడ్డగా పరిచర్య చేసేవాడు అయిపోయాడు. ఫరో దృష్టికి మంచివాడైపోయాడు. ఫరో ఆయన మీద కటాక్షం చూపాడు. ఫరో గారికి వచ్చేసి ఒక ఆలోచన, ఆహా ఈ కుర్రాడికి ఎంత పని అప్పగించినా, నా బాధ్యతలను అప్పగించిన భలే నెరవేరుస్తాడు. ఈ కుర్రాడు మంచి నమ్మకమైన వాడు, నాకు పనివారు ఉన్నారు కానీ అందరికంటే మించిపోయిన వాడు అన్నట్లుగా యోసేపును చూసిన ఫరోకి గొప్ప నమ్మకం కలిగేసిందండి. గొప్ప నమ్మకము కలిగింది. త్వరగా చదవడమ్మా. నియమించి చూసారా ఏమి చేశాడు యోసేపుకి? ఇప్పుడు ఫరో చక్రవర్తి తన ఇంటి మీద విచారణకర్తగా చేశాడు. తనకు కలిగిన దాని మీద కూడా అధికారినిగా యోసేపు నియమించేశాడు రాజుగారు. దేవునికి స్తోత్రం. నమ్మకం ఏమండి, పనితనం, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. కానీ నిన్ను చూస్తారు జనులు, నిన్ను చూస్తారు ప్రజలు. చూసినప్పుడు నీ పనులు పరీక్షిస్తారు, నీ ప్రవర్తన పరీక్షిస్తారు, నీ నడవడికను పరీక్షిస్తారు. వాళ్ళు చూసిన వారు ఏమనుకోవాలా? ఈడేంటి పనికి మాలలా తిరుగుతున్నాడు అనుకోవాలా? లేదు లేదు, ఈ కుర్రవాడు చాలా పద్ధతిగా క్రమముగా జీవిస్తున్నాడు అనుకోవాలా? పద్ధతిగా క్రమముగా బ్రతుకుతున్నాడు ఈ కుమారుడు. ఇలాంటి వాడు ఉంటే మన గ్రామానికి మంచిది, ఇలాంటి వాడిని ఉండుట మన ఇంటికి మంచిదే, పనివాడు అయినా కానీ పర్వాలేదు అన్నట్లుగా అనిపించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యోసేపు అనిపించుకున్నాడు. రాజుగారికి సంతోషం కలిగింది. ఇక అన్ని అధికారాలు కూడా యోసేపుకే ఇచ్చేయటానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత పక్కన ఇంటి మీదను మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి నుంచి వచ్చింది ఆశీర్వాదం అంట?
యేసేపును గురించి దేవుడు ఆలోచించి యేసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించాడు కదా. అంతకుముందు యాకోబును బట్టి లాభాని మేకలు గొర్రెలను కూడా ఆశీర్వదించాడు. చూడండి, అంటే తండ్రిలో నుంచి వచ్చిన ఆశీర్వాదము యేసేపు మీద ఉంది. ఇప్పుడు ఎవరు తండ్రి అంటే యాకోబు తండ్రి కదా. ఏమండి, యాకోబు కుమారుడు యేసేపు. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడికి వచ్చేసింది? యేసేపు మీదకి వచ్చేసింది. ఎవరండి ఆశీర్వాదం అంటే? యాకోబు ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత. ఇదిగో యాకోబు నీ సంతానం, నీ కడుపున బిడ్డల మీద ఉంటుంది ఆశీర్వాదం అన్నట్లుగా యేసేపుకి ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదము. ఆ తర్వాత ఇంటిలోనేమి పొలములోనేమి తనకు కలిగిన సమస్తం మీద ఉండెను. అవును, అప్పగించి తినుడు తప్ప కాదు. ఏమండి, ఫరో చక్రవర్తి అన్న అతను ఇక ఆహారం తినడమే తప్ప కానీ ఇంకా నాకేముందో ఏమీ లేదో అన్న దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఎందుకని? యేసేపే చూసుకుంటున్నాడని. ఇంటి పనులన్నీ చేసుకున్నాడు, పొలంలోకి వెళ్తున్నాడు, ఆ పొలంలో కూడా ఉన్న వారందరూ పని చెప్తున్నాడు, పొలం కూడా బాగా పండుతుంది. ఇలాగ అన్ని పనులు చక్కగా అయిపోతున్నాయి. ఇక రాజుగారికి ఏ బాధ లేకుండా చక్కగా తినటము పడుకోవడం, తినటము పనుకోవడం ఇలాగ జరుగుతూ ఉన్న కాలంలో ఏమంటే ఆ రాజుగారికి మరొక ప్రాంతం వెళ్ళే అవకాశం వచ్చిందండి. మరొక ఊరు వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు యేసేపుని పిలిచి, నాయనా, నా ఇంటిని, పొలమును, పనివారిని అందరినీ కూడా నువ్వు చక్కగా చూసుకో, నేను వచ్చిన దాకా నువ్వు పని చేస్తా ఉండు అని చెప్పి ఈ యేసేపుకి మాట చెప్పి ఆయన ప్రయాణం అయిపోయాడండి. ఏమండి, ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తారా? రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత యజమానుని భార్య కన్ను వేసిందంటండి. అందమైన కుర్రవాడు, చక్కని రూపవంతుడు, మంచి గుణశీలుడు. ఏమండి, క్రమముగా ఆయన పనులు ఆయన చేసుకునేవాడు. అయితే ఎవరు చూశారంట? ఫరో చక్రవర్తి భార్య చూసిందంటండి ఈ కుర్రాడిని. రాజుగారి పనికో ప్రాంతం వెళ్ళిపోయాడు. ఏమండి, అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని గమనించాలి మనం అందరం కూడా. తర్వాత చదమ్మా. చెప్పాను, అయితే అతడు ఒప్పగా యజమానుడికి కలిగినది అంతయు నా చేతికి అప్పగించాడే కానీ ఏమున్నదో గనుక నీవు అతని భార్యవు కాబట్టి, నీవు అతని భార్యవు కాబట్టి ఏమండి, నేను నీతో ఏకమవటానికి నేను ఒప్పను. ఎందుకో? నువ్వు అతని భార్యవు. పెళ్లి కాని పిల్లవా? భర్త ఉన్నాడు కదా నీకు. ఎందుకు నీ చెడు ఆలోచన? ఎందుకు నీ చెడు కోరిక? ఎవరు పుట్టించారు? ఎవరు చెప్పారు? ఏమండి, ఇలాగ మాట్లాడుతున్నాడు యేసేపు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక ఈ కుర్రాడిని చూసాం ఇంకా రెచ్చిపోతుంది. ఏమండి, ఆయన ఒకటే అన్నాడు. ఆయన అయితే ఇంటి మీద నన్ను విచారణకర్తగా పెట్టాడు, పొలంలో కూడా వెళ్ళి చూసుకోరమ్మన్నాడు, కానీ నీ విషయమే నాకేం చెప్పలేదమ్మా. నీ విషయమై నాకేం చెప్పలేదు. నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధమైన పాపము. చూసారా ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? ఘోరమైన పాపము నేను చేయను. ఏమండి, చెయ్యనివ్వను కదా. చెయ్యడు, చెయ్యనివ్వడు. ఎవరో? యేసేపు. అన్నలు చెడు కార్యములు చేసేవాడు ఏం చేశాడు? తీసుకొచ్చి తండ్రికి చెప్పాడా లేదా? చెప్పేవాడు. చెడిని చూడడు,
చెడుని చేయడు. ఎందుకంటే యెహోవాకు భయపడుతున్నాడు. భయపడేవాడు ఎవరైనా సరే ఈ లోకంలో పాపము చేయడు. ఆ ఆలోచన పుట్టదు. ఏమండి, ఎన్ని అవకాశాలు ఉన్నా సరే కానీ దానికి ఒప్పరు. వాళ్ళు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. ఇదిగో దేవుని భయం లేకుండా ఏమండి ఇష్టానుసారంగా జీవిస్తారు చూడండి, వాళ్ళకే అన్నీ చేయొచ్చు, ఏం పర్లేదు. క్రైస్తవులు అయితే మాత్రం, పాస్టర్లు అయితే మాత్రం మనం కూడా చేయొచ్చు అన్నట్లుగా ఇప్పుడు సమాజం అంతా చెడిపోతుంది. అదే ఎవరు పాస్టర్లు చేస్తున్నారు, విశ్వాసులు కూడా అదే పని మీద పరిగెత్తలాడుతున్నారు. ఎందుకంటే సైతానులాగా అందరినీ లాగేసుకుంటుంది. కానీ దేవుని భయం కలిగి ఉన్న యేసేపు మాత్రము నేను ఎలాంటి పని చేయటానికి నేను ఇష్టపడను అని ఆయన ఏం చేశాడు? 12వ వచనం, అప్పుడు అతను వస్త్రము పట్టుకొని శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. ఏమండి, వస్త్రమును విడిచిపెట్టి, ఇప్పటికి యేసేపు వస్త్రాలు ఎక్కడెక్కడ పోయాయి? ఒకటి అన్నలు తీసుకున్నారు వస్త్రం. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? పాపపు వస్త్రాలు ఇవి. ఏమండి, ఏ వస్త్రాలు? పాపపు వస్త్రము. పాప వస్త్రం పోతేనే పరిశుద్ధ వస్త్రాన్ని దేవుడు కప్పుతాడు. అర్థమైందా పాయింట్ మీకు? పాప వస్త్రములు, మైల వస్త్రాలు పోతేనే మహిమ కలిగిన వస్త్రం నీ మీదకి వస్తుంది. పోయి విడిచిపెట్టాయి. నిన్ను పాడు చేసే లక్షణము, పాడు చేసే గుణము, నిన్ను చెడగొట్టే పనితనము, ఇవన్నిటిని కూడా నువ్వు వదిలేస్తేనే కానీ దైవ కార్యములు నువ్వు చేయలేవు. ఇదిగో యేసేపు విడిచిపెట్టేశాడు. అన్నల చేతిలో వస్త్రం వదిలేశాడు. ఇప్పుడు ఫరో చక్రవర్తి భార్య చేతిలో కూడా వస్త్రం విడిచిపెట్టేశాడు. ఏం చేయాలనుకుంటున్నాడు యేసేపు? ఏమండి, పారిపోయాడు. ఎక్కడున్నాడు పారిపోయి? చూద్దామా? చూడండి 15వ వచనంలోకి రండి. అయితే నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడని వారితో చెప్పాను. అంతలో యజమానుడు వచ్చాడు. వచ్చే వరకు ఉంచుకొనును. ఆమె తన భర్తతో ఇలా చెబుతుంది. తన భర్తతో చెబుతుంది. ఏమని చెబుతుందమ్మా? ఇదిగో నువ్వు తీసుకొచ్చే ఒక పనికి మాలిన వాడిని. ఏమంటుంది? నువ్వు ఒకటి తీసుకొచ్చే పనికి మాలని, ఇంట్లో అయితే పనివాడు అనుకున్నావు, నిన్ను పోయించిన దాకా ఉన్నాడు, వీడు చూడు ఎలా చేశాడో, ఎంత ఘోరమైన పని చేశాడని భర్తకి నీతి బోధలు బోధిస్తుంది అప్ప. ఎవరో నీతి బోధలేనయ్యి కదా? మాట్లాడరేటే? నీతి బోధలా అబద్ధమా? అబద్ధం మాట చెబుతుంది. తన భర్తతో ఇలా మాట్లాడుతుంది. అయితే భర్త అన్నవాడు యేసేపు గురించి తెలుసుకున్నవాడు, యేసేపు గుణలక్షణం ఎరిగినవాడు, యేసేపు నిమిత్తం దేవుని ఆశీర్వాదం ఇంటి మీదకి వచ్చిందే, పొలంలోకి వచ్చిందే, ఇవన్నీ మర్చిపోయాడు. ఎవరు చెప్పిన మాటలు బట్టి? భార్య చెప్పిన మాట బెల్లం మూటంట. అది తింటే లోపల పురుగులు పడుతున్న సంగతి తెలియదు. అర్థమవుతుందా? భార్య మాట అంట బెల్లం మూట. ఆ బెల్లం ఎక్కువ తింటే ఏం పడుతుంది? నీ కడుపులో పురుగులు పడుతుంది. జాగ్రత్త. భార్యలు కదా మీరు బాబోయ్. వాక్యం ఇది, నేను మిమ్మల్ని గురించి కదా అంటుంది. బైబిల్లో ఉన్న మాటలు ఇవి. భర్తగా అన్నీ చెప్పేస్తే భర్త అన్నవాడు ఏం చేశాడు? ఇప్పుడు భార్య మాట ఆలకించి అతని యజమానుడు విన్నప్పుడు పట్టుకొని యేసేపుని ఏం చేశాడంట? చెరసాల్లో ఏం చేశాడండి రాజుగారు?
అవునా? మంచితనంలో ఎలా చూశాడు ఇప్పుడు? ఒక మాటతో పోయిందంతా. అయితే యేసేపు హృదయం నిబ్బరంగా ఉంది. యేసేపు మనసు ఎక్కడ కళంకం కూడా అంటలేదు. యేసేపు మనస్సాక్షి దేవునికి ఇష్టమైంది. చెరసాలలోకి వెళ్ళినా సరే యేసేపు ఎటువంటి వాడు అయ్యాడో మనం జాగ్రత్తగా చూద్దాం. 40 అధ్యాయం రండి త్వరగా. 40 అధ్యాయానికి రండి త్వరగా. పానదాయకుడును భక్ష్యకారుడును తప్పు చేసిరి. కోపడి ఉంచుటకై యేసేపు బంధించబడిన చెరసాల అన్నమాట అది. వీళ్ళకంటే ముందు యేసేపు వెళ్ళిపోయాడు చెరసాలలోకి. మౌనంగా వెళ్ళిపోయాడు, మాట్లాడలేదు. ఏమో ఇలాగన్నావు, ఇలా చేశానా నేను, దీనికి ఎవరైనా సాక్షులు ఉన్నారా అని అడిగాడా? లేదు. ఇవన్నీ ఎందుకని ఓర్చుకొని, ఎందుకని తట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి అవకాశం ఇస్తున్నాడు యేసేపు. దేవా నువ్వే చూసుకోవాలి, నా మీద ఎంతమంది పగబెట్టారో, నా మీద ఎంతమంది అసూయపడ్డారో, నా మీద ఎంతమంది అబద్ధాలు చెబుతున్నారో ఇప్పుడు పట్టుకొని బంధించాడు. రాజు కూడా నన్ను సరసాలు వేశాడు. వీళ్ళందరి గురించి నువ్వే చూసుకో. పగ తీర్చుట నా పని అన్నావు కదా తండ్రి. నేను నీ చెంతకు వచ్చాను ప్రభువా, నువ్వే నాకు న్యాయం తీర్చగల దేవుడు అని యేసేపు మౌనంగా చెరసాలకు వెళ్ళిపోయాడు. ఆ చెరసాలకే ఇద్దరు వచ్చారు. మళ్ళా ఈ ఇద్దరు వచ్చినప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏమండి? ఉపచారము చేస్తున్నాడంట. ఉండిన తర్వాత బంధించబడిన, అవును, కనుల కనిరి చూడగా వారిద్దరు ఎలా ఉన్నారంట? ఎందుకున్నారు అలాగా? ఒక రాత్రి వాళ్ళకి కళలు వచ్చాయంట. ఆ కళలలో భావం వారికి తెలియక వాళ్ళు దిగులు పట్టేసుకొని ఏడుతూ ఉంటున్నారు. అది చూశాడు యేసేపు. చూసి వారి దగ్గరికి వచ్చాడు. ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, ఏమైందిరా, మీరు ఎందుకు శిక్షలోకి వచ్చారు, చెరసాలకు వచ్చారు అని అంటే, ఏమినైనా చేయి నేరానికే రాజు మమ్మల్ని చెరసాలు వేసాడు. సరే అది అలా ఉంచు, ఇప్పుడు ఈ చెరసాల్లో మేము నిద్రపోతా ఉంటే మాకు కలలు వచ్చాయి అన్నారు. ఏం కలరా అన్నాడు. ఏం కలలు బాబు మీ ఇద్దరికి వచ్చిన కళలు అంటే వారిద్దరు కళల భావాలు చెప్పారు. ఏమండి? ఎవరాళ్ళు? భక్ష్యకారుడును పానదాయకుడు. వాళ్ళ పేర్లు అవి, భక్ష్యకారుడును పానదాయకుడును. ఏమండి? ఒక్కొక్కరికి ఏం జరిగిందో చూడండి త్వరగా. అవును, చెప్పమని అడిగాడు. పానదాయకుడు అధిపతి అంటున్నాడు, ఒక ద్రాక్షవల్లి కనబడింది, ఉండెను ఉండెను, అవును అవును, ఉండెను. ఇచ్చితునని దేవునికి స్తోత్రం. ఏమండి? ఒకడేమన్నాడు, నా కల బావి ఇదివయ్యా, నేను పడుకుంటే నాకు కల వచ్చింది. ఆ కలలో ఒక ద్రాక్ష చెట్టు, ఆ చెట్టుకి 3 తీగులు ఉన్నాయి. ఆ ద్రాక్ష పళ్ళు గిన్నె నేను చేతపడిగా పిండాను కదా రసం అంతా. మరలా నేను మా రాజుగారికి గిన్నె ఇస్తున్నాను అని చెప్పాడు. చెబితే అప్పుడు రాజుగారికి ఏమండి ఎలాంటి మనసు పడుతుందో ఇప్పుడు యేసేపు చెప్తున్నాడు. ఇదిగో అప్పుడు యేసేపు దాని భావం ఇదే, దినములు వచ్చి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించునని యేసేపు అతనితో చెప్పగా, మళ్ళా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, నీ ఉద్యోగం మళ్ళా నీవు, రాజు నిన్ను మళ్ళా పిలుస్తాడు, ఉద్యోగం నీకు వస్తుంది అంటాడు. రెండో వాడు కళ చెప్తున్నాడు. ఆడేమన్నాడంటే,
ఇదిగోయ్యా నా కళ ఇది. ఏంటి ఆ కళ? ఒక గంప నా నెత్తి మీద ఉంది, ఆ గంప నిండా తీపి పదార్థాలు ఉన్నాయి, అవన్నిటినీ కూడా గెద్దలు వచ్చి పొడుచుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి, ఇది నా కళ అన్నాడు. అప్పుడు యేసేపు ఏమన్నాడంటే, అయితే కొన్ని దినాల్లోగా నిన్ను రాజు పిలుస్తాడు, నీ తల నరికించేస్తాడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఇలా ఇద్దరికి కళ్ళ చెప్పినప్పుడు అలా కొన్ని రోజుల తర్వాత ఏమండి రాజుగారి ఇద్దరిని పిలిపించి ఒక్కొక్కడికేమో ఉద్యోగం ఇచ్చాడు, మరొకడికేమో అలాగే చంపేశాడు. అప్పుడు యేసేపు అంటాడు, మీరిద్దరు వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా కలలు వస్తే ఇదిగో పలానా చోట కలల భావాలు చెప్పేవాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటారా అని చెప్పాడు. ఏమండి అని చెప్పి పంపించేశాడు. యేసేపు అయితే చెరసాలనే ఉన్నాడు. అలాగా ఉండగా 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 ఏమైందంటే రాజుగారికి కల వచ్చింది. దేవునికి స్తోత్రం. రాజుగారికి ఏమొచ్చింది? కల వచ్చింది. రాజుగారి కళ ఏంటి? రాజుగారి కళ ఏంటంటే, ఇదిగో నేను నిద్రపోతూ ఉండగా నిద్రలో నా కళ. ఏం కళ? ఒక కాలం ఉంది. ఏమండి? ఒక కాలం ఉంది, ఆ కాలువలో చేపలు మసులుతున్నాయి. ఏమండి? చేపలు ఉన్నాయి, వల్లేసాము, చేపలు పట్టేమన్నాడా? కాదు కాదు. ఏమన్నాడు చూడండి. ఇప్పుడు చూపునకు అందమైనవు బలిసినవైన 7 ఆవులు ఏటి ఒడ్డున మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన బక్క చిక్కిపోయిన 7 ఆవులు బయటకు వచ్చి నిలుచుండెను. చూడండి ఏం తినేసాయంట? ఆవులు తినేస్తాయా? ఆవులు తినేస్తాయా? పులులు తినేస్తాయా? ఏనుగులు తినేస్తాయా? తినవు కదా. ఏరొకటి వాటికి ఆహారంగా కావాలే కానీ వాటి జాతిలో ఉన్న వాటిని ఏది తినదు. కాబట్టి ఇక్కడ కళలో ఏం కనబడుతున్నాయని చెప్తున్నాడు రాజుగారు. ఏమండి? ముందేమో 7 ఆవులు ఒడ్డుని మేయిస్తున్నామంటే తర్వాత 7 ఆవులు ఏట్లోంచి బయటకు వచ్చాయి. ఈ బక్క చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులు తినేసాయి. తిన్నా సరే కానీ ఎక్కడా తిన్నట్లు కనబడలేదు, అలాగే బక్క చిక్కిపోయి ఉన్నాయి అన్నాడు. ఇదొకటి. తర్వాత మరొక కల కాశాడు. అతడు నిద్రించినప్పుడు మరొకసారి కలగన్నాడు. 7 ఎన్నులు, పుష్టిగల ఎన్నులు బాగా పండాయి. పండిన ఎన్నులను, ఏమండి? పండిన ఎన్నులను తూర్పు గాలి చేత పీల వెన్నులు అంటే పంట లేని వెన్నులు కదా. పీల వెన్నులు తర్వాత మలుసును 7 ఎన్నులను తినివేసి మింగివేసాయి. అంతులో ఫరో మేలుకొన్నాడు. దేవునికి స్తోత్రం. ఫరో మేలుకొని ఏం చేస్తున్నాడు? ఈయన షికారు చేస్తున్నాడా? లేదు. ఈయనకి కూడా మతిపోయింది. ఏంట్రా బాబు ఇలాంటి కళ వచ్చింది? ఈ కళ భావాలు ఏంటి? ఏమి జరగబోతుంది నా దేశంలో అని ఇక రాజుగారికి కూడా ముఖం వికారం చేసుకొని చాలా బాధపడుతూ అన్నం తినకుండా, ద్రాక్షను తాగకుండా, నిద్రపోకుండా దిగులు పెట్టేసుకో ఉన్నాడు. దిగులు పెట్టేసుకో ఉంటే అంతకుముందు వచ్చిన వాడు ఉన్నాడు కదా రాజుగారి దగ్గర పనివాడు, ఆడికి గుర్తొచ్చింది. అయ్యా రాజుగారు, సేమ్ ఇదే కళలు మేము కూడా చెరసాల్లో ఉన్నప్పుడు మేము కాసిన కళల ప్రకారంగా మా ఇద్దరికి జరిగింది. నాకైతే ఉద్యోగం ఇచ్చావు, ఒకడినైతే చంపేసావు. ఈ కళలకి భావాలు చెప్పేవాడు యేసేపు అతను చెరసాల్లో ఉన్నాడు రాజుగారు అన్నాడు. అప్పుడు రాజుగారికి ఏమండి ఆలోచన వచ్చి, ఈ యేసేపు అన్నవాడిని రాజుగారు మర్చిపోయాడు చెరసాల్లో వేసిన సంగతి.
అప్పుడు ఫరో చక్రవర్తి చెరసాల అధిపతిగా ఆర్డర్ వేశాడు, ఇదిగో చెరసాల్లో ఉన్న యోసేపు గారిని బయటకు తీసుకొని రండి. అప్పటికి ఎలా ఉన్నాడు యోసేపు? తలంతా జుట్టంతా పెరిగిపోయి, గడ్డాలు మీసాలు పెరిగిపోయి, గుర్తుపట్టలేని వ్యక్తిగా కనబడుతున్నాడు. అయితే రాజుగారి యొక్క ఆర్డర్ ఏంటంటే, ఆయనకు చక్కగా స్వగరం చేయించండి, గడ్డం తీపించండి, సలార స్నానం చేయించండి, ఇప్పుడు ఉన్న వస్త్రాలు తీసేసి రాజు వస్త్రాలు తొడగండి, అతని చేతులు ఉంగరం పెట్టండి. ఇలా కొంత రాజు ఎదుటకు వచ్చేవాడు రాజు గౌరవానికి తగినట్లుగా ఉండాలని రాజుగారి అన్ని పంపించి యోసేపును బయటికి తీసుకొచ్చారు. అప్పుడు యోసేపు రాజుగారు ఎదుట నిలబడ్డాడు. రాజుగారు, ఏంటి నన్ను పిలిచావు, నన్ను ఎందుకు బయటకు తప్పించావు అని అడిగితే, అయ్యా నాకు కల వచ్చిందిరా, ఆ కల భావం ఏంటో నాకు చెప్పాలి అని అడుగుతున్నాడు యోసేపుని. అయితే యోసేపు అన్న, రాజుగారు చెప్పు నీ కల. అప్పుడు ఇవన్నీ వివరంగా చెప్పాడు రాజు. ఏవన్నీ? ఈ గేదెలు ఆవుల గురించి, ఈ బలిచిన వెన్నులు పీల వెన్నుల గురించి, ఇవన్నిటి గురించి చెప్పాడు రాజు యోసేపు. అప్పుడు యోసేపు అంటున్నాడు, రాజా ఇదిగో ఏంటట కల ఒక్కటే, తాను చేయబోయే కార్యమును నీకు కల ద్వారాగా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు చేయబోయే కార్యాన్ని నీకు చూపించాడు రాజా. ఇదిగో 7 సంవత్సరాలు నీ దేశంలో విస్తారమైన పంటలు పండుతాయి. ఏ దేశంలో పంట పండకపోయినా సరే నీ దేశంలో పంట పండుతుంది. నీ దేశంలో ఉన్న కరువు లేకుండా ఆహారము తింటారు. తర్వాత 7 సంవత్సరాలు వస్తున్నాయి కదా, ఆ 7 సంవత్సరాలు భయంకరమైన ప్రపంచం అంతా కరువు కరువు కరువు. రాజా, ఇది దేవుడు నీకు తెలియపరిచాడు, దేవుడు నీకు బయలుపరిచాడు, దేవుడు చెప్పినదే జరుగుతుంది, ఇది వాస్తవం, ఇది నువ్వు నమ్మాలి అని యోసేపు చెప్పిన మాటలు రాజుగారికి తలకి ఎక్కింది. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, యోసేపును చెరసాల నుంచి బయటకు తీసుకురావడానికి ఏం చేశాడు దేవుడు? రాజుగారితో మాట్లాడాడు కలలో. అవునా? యోసేపుకి ఎవరైనా జామీన్ ఉన్నారా? ఏమండి? ఎవరు లేరు జామీన్. యోసేపు అనాదిగా ఉన్నాడు భూమి మీద. అయితే సర్వశక్తి గల దేవుడు యోసేపుకు తోడు ఉండడం ద్వారా ఈ దినము ఇదిగో యోసేపు బయటికి రావాలంటే ఫరో చక్రవర్తికి కలలు రావాలి, కలల భావం యోసేపు చెప్పాలి అని దేవుని యొక్క ఆలోచన అంతా అలాగా నెరవేరింది. దేవుని బిడ్డలారా, ఏమండి? యోసేపు ద్వారాగా దేవుడు ఏం చేయబోతున్నాడో ఇంకా ముందుకి రాబోయే దినాల్లో మనం చూద్దాము. ఈ రోజుకి టైం అయిపోయింది కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మిమ్మల్ని టయానికి వదలపోతే రారు మళ్ళా రేపు చర్చికి. అది భయం, మా భయం. మిగతాది రేపు విందాం. మీరందరూ ప్రార్థన చేయండి. యోసేపు నిమిత్తము దేవుడైన యెహోవా ఏం చేశాడు చూడు. యోసేపుని మనుషులు ఏం చేశారో చూడండి. అన్నదమ్ములందరూ యోసేపుని చంపాలని చూశారు. ఫరో చక్రవర్తి భార్య చెయ్యని నేరానికి నింద మోపింది. ఏమండి? తన భార్య చెప్పిన మాటలను బట్టి ఫరో చక్రవర్తి యోసేపుని చెరసాల్లో వేశాడు. మనుషులందరూ యోసేపుని కీడులోనే పెడుతున్నారు. మనుషులు నీకు కీడు చేస్తేనే దేవుని దగ్గరికి నువ్వు వెళ్తావు. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నీతో వస్తాడు. యోసేపు రైట్ చేద్దాం అందరం కలిసి ప్రార్థన. దేవుడు ఆలకించే ప్రార్థన. దేవుడు చూస్తున్నాడు నిన్ను. భూమి మీద ఉన్నావు. ఫరో ఇంట్లో ఉన్న యోసేపుని దేవుడు చూశాడు. యాకోబు ఇంట్లో ఉన్న యోసేపుని దేవుడు చూశాడు. దేవుడు చూస్తున్నాడని యోసేపు ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి నష్టం కలిగించలేదు. చెడు సమాచారం అనే దేవునికి చెప్పాడు.
చెడు సమాచారమనే, నేను చేయను పాపము, నా దేవుడు నన్ను చూస్తున్నాడని యేసేపు దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో భక్తిపరుడుగా ఎన్ని శోధనలు వచ్చినా పర్వాలేదు, ఎంతమంది శత్రువులైనా పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడనే ఆలోచన, నాకు దేవుడు ఉన్నాడనే ఆలోచన. మనకు దేవుడు ఉన్నాడు. కీడు చేయవద్దమ్మా, తప్పు చేయవద్దయ్యా, చెడు చేయవద్దు బాబు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచన, నీ నిర్ణయము దేవునికి ఇష్టమైనదా, దేవునికి ఇష్టం లేనిదా? ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకోండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని దృష్టికే నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధురాలిగా, విశ్వాసిగా, ప్రభుని గణపరిచే బిడ్డగా నువ్వు ఉండు. దేవుడు దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, బలమైన దేవుడా, మనుషుల యొక్క జీవిత చరిత్రలన్నీ మాకు వివరించి చెబుతున్నావు. ఎవరు ఎలాగ జీవించారో, ఎవరు ఎలాగ మసులుకున్నారో, ఎవరు ఎలా నడిచారో, ఎవరు ఎటువంటి క్రియలు చేస్తున్నారో నీ వాక్యము ద్వారాగా బయలుపరుస్తున్నందుకు స్తోత్రము తండ్రి. వాక్యము ద్వారాగా బయలుపరుస్తున్నందుకు స్తోత్రము నాయన. మా క్రియలను పరిశీలించే దేవుడు, ఇదిగో నువ్వు చేస్తున్న పనులు నేను చూస్తున్నాను, నువ్వు చేస్తున్నదంతా నాకు తెలిసిపోతుంది. నువ్వు భూమి మీద ఉన్నావు, నేను పరలోకంలో ఉన్నాను, నువ్వు చేసేదల్లా నాకు కనబడుతుందని మాట్లాడుతున్న దేవుడా నీకు స్తోత్రములు. అయ్యా ఇప్పటికి 8 దినాలు నాయన, 7 దినాలు ప్రభా చక్కగా కార్యాలు చేసుకుంటూ వచ్చావు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఏమి తెలుసుకోవాలో, మేము ఏమి నేర్చుకోవాలో మాకు బయలుపరచండి నాయన, మాకు బయలుపరచండి ప్రభా. నీ గ్రంథములో నుండి ఆ సంగతులను తెలియపరచండి నాయన. ఈరోజు మేము నేర్చుకున్న పాఠము ఇదిగో, ఏది ఏమైనా కానీ దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, ఏది ఏమైనా కానీ నిజాయితీగా బ్రతకాలి, తప్పును తప్పుగా ఖండించాలి, హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అన్న వాక్యాన్ని ప్రభా మాకు నేర్పించినందుకు స్తోత్రము నాయన. నీకు స్తోత్రము తండ్రి. చేయబడుతున్న ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తున్న దేవుడా, ఇదిగో విశ్వాసులందరూ ఏకముగా కూడి నీ మందిర ఆవరణలో ఉన్నాము నాయన. ఇంత సమయాన్ని గడిపేము తండ్రి. 7 గంటల కాడి నుంచి నాయన ఇదిగో 8 గంటల దాకా అయా నీ నామాన్ని గణపరుస్తూ, నీ నామాన్ని స్తుతిస్తూ, నీ నామాన్ని గానం చేసి పాటలు పాడేము తండ్రి. నీ వాక్యం విన్నాము నాయన. మమ్మల్ని కూడా యేసేపులాగా, మమ్మల్ని కూడా యాకోబులాగా, మమ్మల్ని కూడా నేను అబ్రహాములాగా, మమ్మల్ని కూడా ఇసాకులాగా, మమ్మల్ని కూడా సేరాలాగా, మమ్మల్ని కూడా నీకు ఇష్టమైతే బలపరచు నాయనా. నీ చిత్తాన్ని ప్రభా తెలుసుకున్న వారము నిన్ను మహిమపరచుటకు మమ్మల్ని నడిపించు తండ్రి. ఎక్కడైనా ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఏ మనుషుల మధ్యనైనా సరే మేము ఉన్న నిజాన్ని ఒప్పుకొని, ఉన్నదాన్నే మేము ఒప్పుకొని మాట్లాడటకు మాకు జ్ఞానము దయచేయండి నాయన. అబద్ధాలు మాట్లాడకుండా, అన్యాయం చేయకుండా, మోసము చేయకుండా, పాపము చేయకుండా జాగ్రత్త పడుటకు మాకు అందరికీ నీ పరిశుద్ధమైన ఆలోచనలతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని, ఈ ప్రార్థనలు మా అందరికీ ఫలింపు చేయమని, రోగులైన వారిని ముట్టి స్వస్థపరచమని, అప్పుల బాధలతో ఆకలి బాధతో ఉన్న వారికి కూడా సహాయం చేయమని, పనులు చేసుకొని ప్రయాణాలు చేసే బిడ్డలకు తోడుగా ఉండమని, సముద్ర ప్రయాణము ఆటకెళ్ళే బిడ్డలకు కూడా ఆహారం పెట్టమని, కూలి పని నాలు పని చేసుకునే బిడ్డలకు తోడుగా ఉండమని, వారి దారి ప్రయాణాన్ని కూడా క్షేమముగా సుఖముగా నువ్వు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యమొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు అనుదిన ఆహారము మాకు దయచేయము. బాయల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధన లేక కీడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్.